ఉంటాము. అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి మహిళని కూడా మనం ఒక శక్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాము. మహిళనే ఈ దేశానికి కావాల్సినటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, ధర్మాన్ని కాపాడేటటువంటి శక్తి స్వరూపిణి. కాబట్టి ఈ మండలంలో ఉండేటటువంటి మహిళలందరినీ ఈ మండల బాధ్యులు సన్మానం చేయదలుచుకున్నారు. కాబట్టి మండలంలో ఉన్న ప్రతి మహిళని ఒక శక్తి స్వరూపిణిగా భావించి ఆమెని గౌరవించి సన్మానించాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు తపస్సంఘము మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయునులందరినీ కూడా గౌరవిస్తూ ఈరోజు ఈ పాఠశాలకు రావడం జరిగింది.